నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బ్యాలెట్ పేపర్స్ అందరికీ చేరాయి. ఈ కవర్ ఏదైతే ఉందో ఇది మనం రిసీవ్ చేసుకునే కవర్. ఈ కవర్లో ఏం చేస్తారంటే 3 ఫామ్స్ ఉంటాయి, 2 కవర్స్ ఉంటాయి. 2 కవర్స్ని ఇలా మనం పక్కన పెడదాం. ఇందులో ఈ ఫామ్ వచ్చి ఫామ్ పి. అసలు మన ఎలక్షన్ ఎట్లాగా మనం చేసుకోవాలి అనేది దాంట్లో అంత ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. అలాగే ఇంకొక పేపర్ వచ్చి డిక్లరేషన్ ఫామ్. ఈ డిక్లరేషన్ ఫామ్లో మన పేరు, తండ్రి పేరు, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ రాయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ మనం పెట్టి మన అడ్రస్ రాయాలి. అలాగే డేట్ వేయాలి. ఏదైతే ఉందో ఈ కాలం వదిలేస్తే కింద మళ్ళీ సిగ్నేచర్స్ అని ఉంటుంది. అంటే 2 విట్నెసెస్ అనమాట. ఆ 2 విట్నెసెస్లో 2 పేర్లు, వాళ్ళ యొక్క సిగ్నేచర్స్. ఇది ఫామ్ డి డిక్లరేషన్. డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మనకి బ్యాలెట్ ఓపెన్ చేశాను. ఈ బ్యాలెట్లో 44 మంది పోటీ చేస్తారు. 22 రోజులు ఇచ్చారు. దాని ఎదురుంటే బాక్స్ ఉంది. ఈ బాక్స్లోనే మనం క్రాస్ చేయాలి. అసలు ఇంటూ మార్కు కింద మనం ఓటు వేయాలి. 6గురికే ఓటు వేయాలి. 6గురి కన్నా ఎక్కువ మనం ఓటు వేయడానికి లేదు. ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేసిన తర్వాత ఫోల్డ్ చేసి ఆ బ్యాలెట్ పేపర్ కోసం సూచించిన ఇది ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీ. ఇక్కడ బ్యాలెట్ని ఓటింగ్ పేపర్గా చెప్పారు. అది ఆ ఓటింగ్ పేపర్ అనే ఈ బ్యాలెట్ని మనం ఈ కవర్లో పెట్టేసి దాన్ని మనం స్టిక్ చేసేయాలి. ఆ తర్వాత మనం ఏదైతే డెక్లరేషన్ ఇంత ఫిల్ చేస్తామో ఆ డెక్లరేషన్ విడిగా బయట పెట్టాలి. వాళ్ళ అడ్రస్ ఏదైతే సూచించారో అది రిటర్నింగ్ ఆఫీసర్ సూచించిన అడ్రస్ ఏదైతే ఉందో కవర్, సెల్ఫ్ అడ్రస్ కవర్ వస్తుంది. ఆ కవర్లో మన అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రాసి మనం స్పీడ్ పోస్ట్ చేయాలి. ఇలా చేసి మీ ఓటుని మనం ఫార్మసీ కౌన్సిల్ సెక్రటరీగా బాడీని కాన్స్టిట్యూట్ కావడానికి మీ వంతు సహకరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్.